హలో ఫ్యామిలీ దోస్తులారా, అందరూ ఎలాగున్నారు? ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వీడియోతో వచ్చేసాను. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే క్యారెక్టర్స్ వాళ్ళ పాత జీవితాల నుండి కొత్త జీవితాలకి, ఒకప్పుడు ఏమీ లేని స్థితి నుండి ఇప్పుడు అన్నీ ఉండి చాలా ఫేమస్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు తెలియని వాళ్ళంటే ఎవరూ లేరు. అయితే అటువంటి వారి జీవితంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, వాళ్ళు తీసుకున్న ఆ యొక్క ఆలోచన ఏంటి, అసలు ఎవరి అడ్వైస్ తీసుకుని వారు అంత గొప్పగా ఎదిగారు, అసలు ఆ నిర్ణయాల ద్వారా ఆ కమిట్మెంట్ ద్వారా వాళ్ళు ఎందుకు అంత గొప్పవారు అయ్యారో ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. అయితే ఈరోజు మొదటిగా మన రాక్ మాయ్ గురించి మాట్లాడుకోవచ్చు. రాక్ మాయ్ మీ అందరికీ తెలిసిన వాడే కదా. హాలీవుడ్ మూవీస్లో ఇంకా WWE అంటే అప్పుడు పాతకాలంలో WWFగా పిలువబడే ఆ ప్రోగ్రామ్, రెస్లింగ్ ప్రోగ్రామ్ అంటే ఒకరినొకటి చేతకు బాగా చేసుకుంటారు. ఆ ప్రోగ్రామ్ లో రాక్ మాయ్ మీ అందరికీ తెలుసు. జాన్ సీనా ఇంకా చాలా మంది ఉన్నారు కదా. మీకు తెలిసిన రెస్లర్ పేర్ల కింద కామెంట్ చేయండి. ఆ విధంగా ఆ రాక్ కూడా తను ఫేమస్ అవ్వకముందు తన కుటుంబం కూడా చాలా ఫైనాన్షియల్గా, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేది. చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకి గురయ్యాడు మన రాక్ మాయ్. మన రాక్ మాయ్ అమెరికాలోనే పుట్టాడు అనమాట. అమెరికాలోనే పెరిగాడు. అయితే రాక్ మాయ్ పుట్టినప్పుడు పరిస్థితి ఎలాగుండేదంటే, రాక్ మాయ్ వాళ్ళ నాన్నగారు ఒక రెస్లింగ్ అంటే ఒక తెలుసు కదా WWFలో ఒక రెస్లర్ ఫైటర్ అనమాట. రాక్ మాయ్ వాళ్ళ నాన్నగారు, రాక్ మాయ్ వాళ్ళ తాతగారు అంటే రాక్ మాయ్ వాళ్ళ డాడీ గారు కూడా రెస్లరే. వాళ్ళు మంచి రెస్లింగ్ కుటుంబంలోనే పుట్టాడు. అయినప్పటికీ మరి అప్పుడు మంత్లీ శాలరీ అయితే ఏముండదు ఈ WWFలో పనిచేసే వారికి. అంటే ఒక ఫైట్కి, ఒక ప్రోగ్రామ్కి, ఒక షోకి ఎంతనే ఉంటుంది. అయితే ఆ పరిస్థితుల కారణంగా మన రాక్ మాయ్ వాళ్ళ నాన్నగారు పెద్దగా సంపాదించలేరు. మంచి రెస్లరే అయినప్పటికీ కుటుంబం చాలా ఆర్థికంగా ఇబ్బంది పడేది. అలాంటి పరిస్థితుల్లో మన రాక్ మాయ్ పెరిగాడు అనమాట. అంతేకాకుండా మన రాక్ మాయ్ అసలు పేరు డ్వేన్ జాన్సన్ అనమాట. అందరూ గుర్తుపెట్టుకొని డ్వేన్ జాన్సన్. మన రాక్ మాయ్ హై స్కూల్లో జాయిన్ అయిన తర్వాత పాపం ఆయనకి తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అంటే ఎంత పేదరికం అంటే వాళ్ళ కుటుంబం ఒక నెల ఇంటి అద్దె కట్టలేదని ఇంట్లోంచి బయటికి తోసేశారు ఇంటి ఓనర్. అలాంటి పరిస్థితుల్లో మన రాక్ మాయ్ పెరిగాడు. ఇంకా వాళ్ళు తినడానికి కూడా తిండి లేని రోజులు చాలా ఉన్నాయని మన రాక్ మాయ్ చెప్పాడు. ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, రాక్ మాయ్ దగ్గర ఒకప్పుడు $7 మాత్రమే ఉన్నాయి. తినడానికి కానీ తాగడానికి కానీ ఏం సరిపోదు. మన ఇండియాలో అయితే $1 ఉంటే చాలు, ఒక హాఫ్ మీల్స్ వస్తాయి కదా. $1 అంటే ఇప్పుడు రేట్ ఎంత ఉందో కింద కామెంట్ చేయండి. అయితే అలాంటి పరిస్థితుల్లో మన రాక్ మాయ్ హై స్కూల్లో జాయిన్ అయ్యాడు. అయితే అక్కడ చిన్న చిన్న దొంగతనాలు చేయడం అనేది మొదలు పెట్టాడు అనమాట. ఎందుకంటే మరి ఆకలి, మరి అలాంటి పరిస్థితి మనిషిని ఏ విధంగానైనా మారుస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మన రాక్ మాయ్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. 23 సంవత్సరాలు వచ్చినప్పటికీ మన రాక్ మాయ్కి ఫుట్బాల్లో జాయిన్ అయ్యాడు అనమాట. ఫుట్బాల్లో జాయిన్ అయిన తర్వాత అతనికి అంటే ఫుట్బాల్లో ఎక్కువ దెబ్బలు అయితే తగులుతున్నాయి. ఫుట్బాల్లో మానేశాడు అనమాట. అలా మానేసిన తర్వాత ఇంకా చాలా కష్టాలు పడ్డాడు మన రాక్. అయితే ఎట్టకేలకు ఇది ఏంటి నా పరిస్థితి, ఏంటి నా సిచ్యువేషన్, ఇంకా నా ఫ్యామిలీ పరిస్థితి ఇంతేనా, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంత, ఇంకేం మారదని ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత తనకు ఒకటి అర్థమైంది. ఏంటంటే తను తీసుకునే నిర్ణయాలే తన భవిష్యత్తుని నిర్ధారిస్తాయని. కాబట్టి ఈరోజు రాక్ మాయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో మీరు కూడా అలాంటి నిర్ణయం తీసుకోండి. ఏంటంటే జీవితంలో ఖచ్చితంగా పైకి ఎదగాలని చెప్పి కష్టపడడం మొదలుపెట్టాడు. రోజుకి తెల్లవారు 4 గంటలకు లెగిసి నిద్రలోంచి మేల్కొని జిమ్కి వెళ్ళడం, ఫిట్నెస్లో మంచిగా ముందుకెళ్ళడం. వాళ్ళ నాన్నగారితో కలిసి రెస్లింగ్లో తను కూడా రాక్ కూడా జాయిన్ అయ్యాడు. అయితే ఆ తర్వాత నుంచి తన జీవితం మెల్లమెల్లిగా మెరుగుపడడం మొదలుపెట్టింది. అయితే తన జీవితం బాగుపడడానికి తను తీసుకున్న మొదటి కొన్ని నిర్ణయాలు ఏంటి, తను మార్నింగ్ లేచాడు. మార్నింగ్ లేవడం మాత్రమే కాకుండా బద్ధకాన్ని పక్కన పెట్టేశాడు. చాలామంది అదే స్థితిలో, అదే పాత స్థితిలో, అదే అప్పుల్లోని, బాధల్లోనూ, ఇబ్బందులు ఉండిపోవడానికి కారణం బద్ధకం మాత్రమే. కాబట్టి మీరు ఎవరికైనా బద్ధకం ఉందో దయచేసి బద్ధకం నుండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటికి రండి. మన రాక్ మాయ్ ఎలాగైతే బద్ధకాన్ని పక్కన పెట్టేసి మార్నింగ్ 4 గంటలు లేసి జిమ్కి వెళ్తూ ఏ విధంగా అయితే తన పని కోసం కష్టపడ్డాడో మీరు కూడా మీకు ఏ పని వస్తే దానికోసం తెల్లవారు లేవడం ట్రై చేయండి. తెల్లవారు నిద్రని కొంచెం తగ్గించండి, బద్ధకాన్ని పక్కన పెట్టండి. మీరు కూడా రాక్ మాయ్ లాగా ఎదుగుతాడు. ఈరోజు రాక్ మాయ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఒకప్పుడు ఇంటది కట్టలేకుండా ఇంట్లోంచి బయటికి తోయబడ్డారు. తినడానికి కూడా తిండి లేక చేతిలో $7 మాత్రమే పట్టుకొని కష్టపూరితమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆ స్కూల్లో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటున్న రాక్ ఈరోజు ప్రపంచం మొత్తం ఒక గొప్ప ఫేమస్ పర్సన్గా, ఫేమస్ పబ్లిక్ ఫిగర్గా మారాడంటే తను తీసుకున్న నిర్ణయాలు. ఇప్పటికీ తను చెప్తాడు, మార్నింగ్ 4 o'clock నేను లేస్తాను, వ్యాయామం చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను.
కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకోండి. మీ జీవితాన్ని బాగు చేసుకోవాలంటే అది మీ చేతిలోనే ఉంది. మీలో చాలా మందికి జానీ డెప్ తెలిసే ఉంటుంది. పైరేట్స్ ఆఫ్ ది క్యారిబియన్ మూవీలో యాక్టర్ అనమాట. వరల్డ్లోనే చాలా బెస్ట్ యాక్టర్ అండ్ ఫేమస్ యాక్టర్ కూడా. అండ్ రీసెంట్గా వాళ్ళ ఆవిడతో చాలా పెద్ద గొడవ అయ్యి అతనే గెలిచాడని మన మగజాతి మొత్తం సెలబ్రేట్ చేసుకుంది ఆయన వల్ల. జానీ డెప్ 1963 జూన్ 9న అమెరికాలో పుట్టాడనమాట. ఆయన వాళ్ళ నాన్నగారి పేరు జాన్ క్రిస్టోఫర్ డెప్, వాళ్ళ అమ్మగారి పేరు బెట్టి సూ ఫామర్ అనమాట. మరి ఆ పదం నాకు పలకడం రావట్లేదు, దానికి క్షమించండి. అయితే వాళ్ళ నాన్నగారు సివిల్ ఇంజనీర్ అనమాట. వాళ్ళ అమ్మగారు ఒక హోటల్లో వెయిట్రెస్గా పనిచేసేవారు. వెయిట్రెస్ అంటే తెలుసు కదా. అయితే జానీ డెప్ కుటుంబం కూడా, అతని పరిస్థితి కూడా చిన్నప్పటి నుంచి చాలా కష్టంగా ఉండేది. జానీ డెప్ పుట్టినప్పటి నుంచి అంత ధనవంతుడేం కాదు. ఇప్పుడున్న జానీ డెప్కి అప్పుడున్న జానీ డెప్కి చాలా వ్యత్యాసం ఉంది. అయితే జానీ డెప్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అమ్మ నాన్నగారు ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవారు. ఆ యొక్క ప్రభావం మన జానీ డెప్ మీద కూడా చాలా పడింది. ఎందుకురా బాబు ఈ జీవితం, ఎందుకురా బాబు వీళ్ళ కడుపున పుట్టాను అని జానీ డెప్ అనుకుని ఉండొచ్చు. జానీ డెప్ పేరెంట్స్ కూడా విడాకులు తీసుకుని విడిపోయారు అనమాట. అండ్ అలాంటి పరిస్థితుల్లో మన జానీ డెప్ పెరిగాడు. అయితే టీనేజ్కి వచ్చిన తర్వాత కుటుంబం విడిపోయింది. ఇంకా తనకి మంచిగా ముందుకు తీసుకెళ్ళేవారు ఎవరు లేరు. మంచిగా ఉద్యోగం చేసి సంపాదిద్దామంటే ఎలాంటి అవకాశాలు లేవు. అయితే ఇప్పుడు ఏం చేశాడు, చాలా ప్రయత్నించాడు కానీ ఏం కాలేదు, విఫలమైపోయింది. డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు అనమాట. డ్రగ్స్కి అలవాటు పడిపోయి ప్రతిరోజు డ్రగ్స్ తీసుకుంటూ తన ఆరోగ్యాన్ని కోల్పోయాడని చెప్పుకోవచ్చు. మీరు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారా, దయచేసి డ్రగ్స్కి దూరంగా ఉండండి. ఎందుకంటే డ్రగ్స్ అనేది మీ జీవితాన్ని ఒక జోకర్గా మార్చేస్తుంది. అది మీకు ఏదో కళల్లో ఏదో ఇస్తుంది అని చెప్పుకోవద్దు కానీ అనుకోవద్దు కానీ అది మిమ్మల్ని హీనంగా మార్చేస్తుంది. మీ ఆరోగ్యాన్ని 100కి 100% దెబ్బతీస్తుంది. తర్వాత మీ ఇష్టం. డ్రగ్స్కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే మన జానీ డెప్ కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి తన జీవితాన్ని చాలా పాడు చేసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడ్డాడు. మన జానీ డెప్కి పైకి రావాలి, మంచిగా ఎదగాలి, ఆర్థికంగా సెటిల్ అవ్వాలని ఆశ ఉండేది. కానీ ఆ డ్రగ్స్ వల్ల తను బయటకు వచ్చేవాడు కాదు. మంచిగా అవకాశాలు వస్తున్నప్పటికీ తను ఆ డ్రగ్స్ కారణం వల్ల ముందుకు వెళ్ళలేకపోయేవాడు అనమాట. అయితే ఆ డ్రగ్స్ నుంచి విడుదల పొందడానికి రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి కొన్ని ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్తే మనకి కౌన్సిలింగ్ ఇచ్చి చెడు అలవాట్ల వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉందో, ఎలాంటి ప్రాబ్లం ఉందో చెప్పి మనకి ఆ చెడు అలవాటు నుంచి విడిపించడానికి వాళ్ళు ట్రై చేస్తారనమాట. అలాంటి సెంటర్లకి మన జానీ డెప్ వెళ్తూ ఉండేవాడు. అంతేకాకుండా స్నేహితుల నుంచి, మంచి ఫ్రెండ్స్ నుంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడు. ఆ డ్రగ్స్ యొక్క ఫ్రెండ్స్కి దూరంగా ఉండేవాడు అనమాట. అంటే డ్రగ్స్ తీసుకుంటారు కదా ఫ్రెండ్స్, ఆ గ్యాంగ్కి దూరంగా ఉండేవాడు, ఆ డ్రగ్స్కి దూరంగా ఉండేవాడు. ఆ విధంగా దేవుడి దయ వల్ల ఏదో ఒక విధంగా మన జానీ డెప్ ఆ డ్రగ్స్ నుంచి బయటకు వచ్చాడు. బయటికి రావడం మాత్రమే కాదు, అప్పటి నుంచి మన జానీ డెప్ జీవితం మెల్లిమెల్లిగా మ్యూజిక్లోను, మూవీస్లోను, యాక్టింగ్లోని అలా ఫేమస్ అయిపోవడం మొదలు పెట్టాడు అనమాట. ఏదైనా సరే మీకు కూడా ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండుండొచ్చు. నాకేం లేదా అని అడగొద్దు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. కానీ వాటి నుంచి మనం బయటికి రావడమే ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఎలాగైతే జానీ డెప్ ఆ యొక్క వ్యసనం నుండి, డ్రగ్స్ నుంచి బయటకు వచ్చాడో, తన జీవితంలో కుటుంబం, తల్లిదండ్రులు విడిపోయారు, ఇక అంత మంచిగా ప్రేమించేవారు ఎవరు లేరు, చూసుకునేవారు ఎవరు లేరు. అలాంటి పరిస్థితి నుంచి జానీ డెప్ ఆ డ్రగ్స్కి అలవాటు పడిపోయి తర్వాత డ్రగ్స్ నుంచి బయటకు వచ్చి తన జీవితాన్ని గొప్ప స్థితిలో ఉంచుకున్నాడు. ఒకసారి ఆలోచించండి, జానీ డెప్ కనుక ఆ డ్రగ్స్లోనే ఆ యొక్క పాత స్థితిలో ఉండిపోతే ఇంత ఫేమస్ అయ్యేవాడు. పైరేట్స్ ఆఫ్ ది క్యారిబియన్లో మనం ఇంకొక క్యారెక్టర్ని చూడవలసి వచ్చేది. ఆ విధంగానే జానీ డెప్ తన జీవితాన్ని మార్చుకున్నాడు. తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే తన జీవితానికి ఏదైతే అడ్డుగా ఉందో దాని నుంచి బయటికి రావాలి. కాబట్టి మీకు కూడా ఏదైనా మీ జీవితంలో మీరు పైకి ఎదగడానికి ఏమైనా అడ్డుకుంటే దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు ఎదుగుతారు. ఎందుకంటే జానీ డెప్ ఒకసారి పుట్టాడు, నువ్వు నేను ఒకసారి పుట్టాం, మన రాక్ మాయ్ కూడా ఒకసారి పుట్టాడు. మనం తీసుకున్న నిర్ణయాలే మన భవిష్యత్తుని నిర్ధారిస్తాయి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ తాగుబోతు ఫ్రెండ్స్కి, మీ యొక్క డ్రగ్గిస్ట్ ఫ్రెండ్స్కి, బద్దకస్తుల ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ హిస్టరీ లాగ్స్ బై DK.